హలో స్టూడెంట్స్, డే 23 ఈ వీడియోలో 15 కామన్ వర్డ్స్తో పాటుగా సబ్జెక్టివ్ మరియు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటారు. ఫస్ట్ వర్డ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదొక పబ్లిక్ సెలబ్రేషన్. దీన్ని మనం తెలుగులో జాతర అంటుంటాము. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి, ఈమె స్కిన్ మరియు హెయిర్ చూసినట్లయితే లైట్ కలర్లో ఉన్నవి, అంటే తక్కువ రంగు కలిగి ఉన్నవి. ఈ పిక్చర్ చూడండి, వీటి యొక్క ప్రైస్ చూడండి, కిలో 50 రూపీస్. అంటే ఇదొక రీజనబుల్ ప్రైస్, అంటే సమంజసమైన ధర. ఈ పిక్చర్ చూడండి, జస్ట్ వితౌట్ బయాస్, అంటే న్యాయమైన, అంటే ఇక్కడ చూడండి రెండు వైపులా కూడా సమానంగా బ్యాలెన్స్ అయి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ 4 సందర్భాలకి కూడా ఒక కామన్ వర్డ్ వాడతాం. అదేంటది? ఫయా, FAIR, ఫయా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొదటి దాంట్లో టెంపుల్ ఫయా, సెకండ్ ఫెయిర్ స్కిన్ లేదా ఫెయిర్ హెయిర్, తర్వాత ఫెయిర్ ప్రైస్ అండ్ ఫెయిర్ డెసిషన్. నెక్స్ట్ ఇక్కడ ఫెయా, బ్రిటిష్ స్టైల్లో ఫెయా అంటాము, అమెరికన్ స్టైల్లో ఫెయిర్, ఆర్ ఉంటుంది చివర, ఫెయిర్. నౌ సెంటెన్సెస్. We visited the temple fair. We visited the temple fair. నెక్స్ట్, మేము గుడి జాతరకు వెళ్ళాము. నెక్స్ట్ సెంటెన్స్, షీ హ్యాస్ ఫెయిర్ స్కిన్. ఆమె చర్మము తక్కువ రంగుతో ఉంది. ద ప్రైస్ సీమ్స్ ఫెయిర్. ధర సమంజసంగా ఉంది. దట్ వాజ్ ఏ ఫెయిర్ డెసిషన్. అది న్యాయమైన నిర్ణయము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? చెట్ల నుండి ఆకులు రాలుతున్నాయి. అంటే ఇది ఏ కాలాన్ని సూచిస్తుందంటే ఆటమ్ లేదా శరదృతువు. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి, డ్రాప్ డౌన్, అంటే అతను పడిపోతున్నాడు. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి, ఫాల్ ఇల్, జ్వరాన పడుట, లేదంటే ఫాల్ అస్లీప్, అది కూడా అక్కడ కూడా ఫాల్ వాడతాం. అంటే ఈ 3 సందర్భాలు మనం గమనించినట్లయితే ఫాల్ అంటే ఆటమ్ సీజన్ సూచిస్తుంది, అలాగే డ్రాప్ డౌన్, అలాగే ఫాల్ ఇల్, ఈ 3 సందర్భాలని ఫాల్ తెలియచేస్తుంది. ఫాల్ సెంటెన్సెస్. బీ కేర్ఫుల్ ఆర్ యూ విల్ ఫాల్. జాగ్రత్తగా ఉండు, లేకుంటే పడిపోతావు. హీ ఫెల్ ఇల్ ఎస్టర్డే. అతను జ్వరాన పడ్డాడు, అంటే జ్వరంతో బాధపడుతున్నాడు, అంటే నిన్న. నెక్స్ట్, లీవ్స్ ఫాల్ ఇన్ ద ఫాల్. ఇక్కడ ఫస్ట్ లీవ్స్ ఫాల్ అంటే ఆకులు రాలుతుంటాయి. అలాగే ఇన్ ద ఫాల్ అంటే ఇన్ ది ఆటమ్ సీజన్ అన్నమాట. ఫాల్ అంటే శరదృతువులో ఆకులు రాలుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పక్షిని చూడండి, ఇది గాలిలో ఎగురుతుంది. అంటే ఎగరడాన్ని ఏమంటాము? అంటే ఇక్కడ మూవింగ్ త్రూ ఎయిర్, ఎగురుట. నెక్స్ట్ ఇది చూడండి, అతను ఎలా వచ్చాడు? ఫాస్ట్గా వచ్చాడు, అంటే వేగంగా రావడాన్ని కూడా ఏమంటాము? చెబుతాను. ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ అన్ ఏవియేషన్ యాక్టివిటీ, అంటే విమానయానం. ఈ 3 కూడా కామన్గా ఒక పదంతో మనం సూచించవచ్చు. ఏంటది? ఫ్లయింగ్ అంటే మూవింగ్ త్రూ ఎయిర్, లేదంటే వెరీ ఫాస్ట్. నెక్స్ట్ ఏవియేషన్ యాక్టివిటీ, విమానయానం. సెంటెన్స్ చూడండి, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. హీ కేమ్ ఫ్లయింగ్ టు హెల్ప్. అతను వేగంగా వచ్చి సహాయం చేశాడు. అంటే ఇక్కడ అతను వేగంగా రావడాన్ని మనం ఫ్లయింగ్ అన్నాం. నెక్స్ట్, షీఈస్ లెర్నింగ్ ఫ్లయింగ్. అంటే ఇక్కడ ఆమె విమానం నడపడం నేర్చుకుంటుంది. ఇక్కడ 3 అర్థాలు ఏంటి? ఒకటి గాలిలో ఎగరడం, రెండవది వేగంగా రావడం, మూడవది విమానం నడపడం. ఈ 3 కూడా ఫ్లయింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్, డిస్కవరీ అంటే ఫైండింగ్ సంథింగ్ న్యూ. కనుగొనడం అంటే కొత్తగా కనుగొనడం. ఇక్కడ కనుగొనడం అంటే ఉన్న వాటిని వెలికి తీయడం అనమాట. అంటే మరుగున పడిన వాటిని, తెలియని వాటిని బయట పెట్టడాన్ని డిస్కవరీ అంటాము. కొత్తగా సృష్టించడాన్ని ఇన్వెన్షన్ అంటాం, అది వేరు. సరే, సెంటెన్స్. ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చేంజ్డ్ ద వరల్డ్. అంటే విద్యుత్ ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది, దాన్ని మన వాళ్ళు సైంటిస్టులు కనిపెట్టారనమాట.
నెక్స్ట్ ఇది చూడండి. ఈ పిక్చర్ చూసినట్లయితే ఇది ఒక కెమెరా. కెమెరాలో ముఖ్యమైన భాగాలు చూడండి. లెన్స్, ఎల్సిడి స్క్రీన్, ఇంకా పార్ట్స్ ఉన్నాయి. వీటిని మనం ఇంపార్టెంట్ పార్ట్స్ అనుకున్నట్లయితే ఈ పిక్చర్ చూడండి. అతని యొక్క ముఖ భాగాలు కొట్టొచ్చినట్టు ఉన్నాయి. సో వీటిని ముఖ లక్షణాలు లేదా ఫీచర్స్ అంటుంటాము. నెక్స్ట్ ఇది చూడండి. స్పెషల్ ఆర్టికల్ అంటే ప్రత్యేక వ్యాసం అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి. ఫిల్మ్ ఫీచరింగ్ మెనీ యాక్టర్స్ అంటే ఆ సినిమాలో వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. అంటే సినిమా వీరిని చూపిస్తుంది. వీటన్నిటికీ ఒక కామన్ వర్డ్ ఉంది. అదేంటది చూడండి. ఫీచర్. ఇక్కడ ఫస్ట్ కెమెరాలో ఇంపార్టెంట్ పార్ట్స్ అనే బదులు కెమెరా ఫీచర్స్ అనొచ్చు. అలాగే ఫేషియల్ ఫీచర్స్ లేదా అతని యొక్క ఫేస్ లో ఉన్న ఫీచర్స్ అంటుంటాము. తర్వాత ఈ స్పెషల్ ఆర్టికల్ ని మనం ఫీచర్ అంటుంటాము. ఫీచర్ అంటే ఇక్కడ ఒక న్యూస్ పేపర్ లో ఉన్న ఆర్టికల్ అన్నమాట. అలాగే ఫిల్మ్ ఫీచరింగ్ ఇక్కడ ఫిల్మ్ వారిని చూపించింది. ఆ రకంగా ఫీచర్ అనే దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఫీచర్ అనే దాన్ని చూడండి. బ్రిటిష్ స్టైల్లో ఫీచర్, అమెరికన్ లో ఫీచర్ అంటే ఆరు పలుకుతాం. ఫీచర్ సెంటెన్స్. ద కెమెరా హ్యాస్ మెనీ న్యూ ఫీచర్స్ అంటే ఆ కెమెరాలో అనేక కొత్త భాగాలు ఉన్నాయి. హిజ్ షార్ప్ ఫీచర్స్ ఆర్ నోటిసబుల్ అతని ముఖ లక్షణాలు గమనించదగినవిగా ఉన్నాయి. ఐ రెడ్ ఎ ఫీచర్ ఆన్ క్లైమేట్ చేంజ్ నేను వాతావరణ మార్పులపై ప్రత్యేక వ్యాసం చదివాను. ద ఫిల్మ్ ఫీచర్స్ మెనీ న్యూ యాక్టర్స్ ఈ సినిమా కొత్త నటులను చూపిస్తుంది. నెక్స్ట్ డేంజర్. డేంజర్ అంటే ద పాసిబిలిటీ ఆఫ్ హార్మ్ ప్రమాదం. దెర్ ఇస్ ఎ డేంజర్ అహెడ్ ముందు ప్రమాదం ఉంది. నెక్స్ట్ డియర్. బ్రిటిష్ లో డియర్, అమెరికన్ లో డీర్. నెక్స్ట్ లౌడ్ ఆర్ వాల్యూడ్. డియర్ అంటే లౌడ్ ఆర్ వాల్యూడ్ ప్రియమైన. షీ ఈజ్ మై డియర్ ఫ్రెండ్ ఆమె నా ప్రియమైన స్నేహితురాలు. నెక్స్ట్ మీనింగ్ ఎక్స్పెన్సివ్. డియర్ మీన్స్ ఎక్స్పెన్సివ్ ఖరీదైన. ద ఫ్రూట్స్ ఆర్ వెరీ డియర్ టుడే ఇవి రేట్ ఎక్కువనే అనమాట. ఇవాళ ఈ పండ్లు చాలా ఖరీదుగా ఉన్నాయి. నెక్స్ట్ డైరీ. డైరీ అంటే బుక్స్ ఫర్ డైలీ నోట్స్. బుక్ ఫర్ డైలీ నోట్స్ అంటే దినచర్య పుస్తకము. అంటే ఇక్కడ డైరీ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇది ఇచ్చాము. షీ రైట్స్ ఇన్ హర్ డైరీ ఎవ్రీ నైట్ ఆమె ప్రతి రాత్రి తన డైరీలో రాస్తుంది. నెక్స్ట్ డ్రై మీన్స్ వితౌట్ వాటర్ ఎండిన లేదా ఆరిపోయిన. మై క్లోత్స్ ఆర్ డ్రై నౌ నా బట్టలు ఇప్పుడు ఆరిపోయాయి. నెక్స్ట్ మీనింగ్ బోరింగ్. డ్రై అంటే బోరింగ్ అని కూడా అంటే ఫిగరేటివ్ గా చెప్తాం. చూడండి నీరసమైన. హిజ్ స్పీచ్ వాజ్ డ్రై అతని ప్రసంగం నీరసంగా ఉంది. నీరసం తెప్పించింది అనమాట. నెక్స్ట్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు, డైలీ అనే. నెక్స్ట్ సెంటెన్స్ దీస్ ఆర్ మై ఎవ్రీడే క్లోత్స్ ఇవి నా ప్రతిరోజు దుస్తులు అంటే రెగ్యులర్గా వేసుకునేవని. నెక్స్ట్ మీనింగ్ కామన్. ఎవ్రీడే మీన్స్ కామన్ సాధారణమైన. స్ట్రెస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ ఒత్తిడి ప్రతిరోజు జీవితంలో ఒక భాగం. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ స్టార్టింగ్ ఓవెల్ ఈ. ఎగ్జాక్ట్లీ మీనింగ్ ప్రిసైజ్లీ ఆర్ యాక్యురేట్లీ ఖచ్చితంగా. సెంటెన్స్ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఏమి జరిగిందో ఖచ్చితంగా చెప్పు. నెక్స్ట్ మీనింగ్ యూజ్ టు అగ్రీ స్ట్రాంగ్లీ అంటే ఖచ్చితంగా అంటే బలంగా మనం నమ్ముతాం అనమాట. ఇంగ్లీష్ నీడ్స్ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ నీడ్స్ ప్రాక్టీస్ అని చెప్పినట్లయితే అవతల వ్యక్తి ఎస్ ఎగ్జాక్ట్లీ అని చెప్తారు అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెస్.
ఇక్కడ కూడా ఈ సౌండ్ వస్తుంది. ఎక్స్‌ప్రెస్ అంటే షో ఆర్ కమ్యూనికేట్ ఫీలింగ్స్. వ్యక్తం చేయు. అంటే ఇక్కడ ఈమె ఏం చేస్తుందో చూడండి. షీ ఎక్స్‌ప్రెస్డ్ హర్ గ్రాటిట్యూడ్. షీ ఎక్స్‌ప్రెస్డ్ హర్ గ్రాటిట్యూడ్. ఆమె తన కృతజ్ఞతను వ్యక్తం చేసింది. నెక్స్ట్ మీనింగ్ ఫాస్ట్. ఎక్స్‌ప్రెస్ మీన్స్ ఫాస్ట్ ట్రైన్ గాని, ఫాస్ట్ సర్వీస్ గాని, వేగవంతమైనది అని అర్థం. సెంటెన్స్ ఐ టుక్ ద ఎక్స్‌ప్రెస్ ట్రైన్. ఐ టుక్ ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్. అంటే నేను ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో వెళ్ళాను. ఐ టుక్ ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్. నెక్స్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ అంటే వెరీ లేదా టు హై డిగ్రీ. అత్యంత లేదా చాలా ఎక్కువగా. ఇక్కడ గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ టుడే. ఈ రోజు అత్యంత వేడిగా ఉంది. నెక్స్ట్ వర్డ్ ఎరా. అమెరికన్ స్టైల్లో అయితే ఎర్రర్ అంటే ఆర్ పలుకుతాం చివర. మీనింగ్ మిస్టేక్ ఆర్ రాంగ్ యాక్షన్. తప్పు. సెంటెన్స్ దేర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ రిపోర్ట్. నీ రిపోర్టులో ఒక తప్పు ఉంది. సెకండ్ మీనింగ్ టెక్నికల్ ఫాల్ట్ అంటే అది కూడా లోపం ఉండడం. టెక్నికల్గా లోపం ఉండడం. ఇక్కడ చూడండి సెంటెన్స్ ద కంప్యూటర్ షోస్ ఎ సిస్టమ్ ఎర్రర్. కంప్యూటర్లో సిస్టమ్ లోపం చూపుతుంది. నెక్స్ట్ ఫాస్ట్లీ అంటే ఫస్ట్ ఇన్ ఆర్డర్ లేదా టు బిగిన్ విత్ అంటే మొదటగా. సెంటెన్స్ చూడండి ఫస్ట్లీ లెట్ us డిస్కస్ ద ప్లాన్. మొదటగా ప్రణాళికను చర్చిద్దాం. ఇక్కడతో వర్డ్స్ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు గ్రామర్ చూద్దాం. మీకు ప్రొనౌన్స్ గురించి చెప్తూ లాస్ట్ వీడియోలో పర్సనల్ ప్రొనౌన్స్ గురించి చెప్పాను. అంటే ఇక్కడ చూడండి వీటి గురించి చెప్పాను. అయితే ఈరోజు ఇవి యాక్చువల్గా సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నవి. వీటిని సబ్జెక్టు ప్రొనౌన్స్ అంటుంటాము. అయితే వీటినే మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టినట్లయితే ఇలా వస్తాయి. ఐ ఏమవుతుంది మీ కింద మారుతుంది. యు అలాగే ఉంటుంది. హీ హిమ్ అవుతుంది. షీ హర్ అవుతుంది. ఇట్గా ఉంటుంది. వి అనేది అస్గా మారుతుంది. దే అనేది దెమ్గా మారుతుంది. అసలు ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? వీటి యొక్క అవసరం ఏంటి? ఇక్కడ ఈ సెంటెన్సెస్ చూడండి. ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా ఈ ప్రొనౌన్స్ స్టార్టింగ్లో వచ్చాయి. అంటే సబ్జెక్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసేవి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక యాక్షన్ చేసే వ్యక్తి లేదా ఆ పర్సన్ని మనం సబ్జెక్ట్ అంటుంటాము. అంటే చేసే ప్లేస్లో ఉన్నాయి అన్నమాట ఇవి. కాబట్టి వీటిని సబ్జెక్టు ప్రొనౌన్స్ అంటుంటాము. ఇక్కడ వీటి చూడండి. ఇక్కడున్న ఈ ప్రొనౌన్స్ వచ్చేసి యాక్షన్ని రిసీవ్ చేసుకుంటున్నాయి. అంటే యాక్షన్ వాటి మీద పడ్డాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ సెంటెన్స్ చూడండి. సబ్జెక్ట్ ప్లేస్లో చూడండి ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఒకవేళ ఐ అనేది ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఏమవుతుందంట? టీచర్ కాల్డ్ మీ. ఇక్కడ చూడండి మీ అనేది ఐకి ఆబ్జెక్ట్ ప్లేస్ అనమాట. మీ అనేది నన్ను. ఐ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. నేను అని అర్థం. ఒకసారి పాజ్ చేసుకుని ఒకసారి టేబుల్ స్టడీ చేయండి. నెక్స్ట్ వీడియోలో పొసెసివ్ ప్రొనౌన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడితో ఈ లెసన్ పూర్తయిందండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.